ఓం శాంతి. ఈరోజటి బాప్దాద యొక్క అమూల్యమైనటువంటి మురళి మహావాక్యాల్లో బాబా ఆత్మిక స్మృతిని బాగా దృఢంగా చేసుకోండి అన్నారు. మీరు ఏ కర్మ చేస్తూ ఉన్నా బాబా వినిపించే జ్ఞానాన్ని ఇతరులకి పంచే సమయంలో కూడా బాబా చెప్పినది మేము ధారణ చేసి వినిపిస్తున్నాము. నేను ఆత్మను నా సోదరుడికి జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఈ స్మృతిలో ఉండాలి. అలాగే చాలా మధురతతో జ్ఞానాన్ని పంచాలి అన్నారు. ఎక్కడ దేహ అహంకారంలోకి రాకూడదు. మనం ఎంత ఉన్నతమైన చదువు చదువుకుంటున్నాము, ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతమైన పదవిని పొందబోతున్నాము, ఎప్పుడు ఈ స్మృతి మర్చిపోకూడదు. ఇది 8 నవంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీరు ఈ రాజయోగం యొక్క చదువును రాజ్యం కొరకు చదువుకుంటారు. ఇది మీ కొత్త చదువు. మధురమైన పిల్లలు, ఈ రాజయోగం యొక్క చదువును రాజ్యం పొందటానికి చదువుకుంటున్నారు. ఇది మన కొత్త చదువు అంటున్నారు. ప్రశ్న: ఈ చదువులో కొంతమంది పిల్లలు నడుస్తూ ఉండగా ఫెయిల్ ఎందుకు అవుతారు? ఈ చదువుకుంటూ కొందరు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు అని అడుగుతున్నారు బాబా. జవాబు: ఎందుకంటే ఈ చదువులో మాయతో బాక్సింగ్ ఉంది. మాయతో జరిగే బాక్సింగ్లో బుద్ధికి చాలా గట్టి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలడానికి కారణం తండ్రితో సత్యంగా లేకపోవటం. సత్యమైన పిల్లలైతే సదా సురక్షితంగా ఉంటారు. మాయతో బాక్సింగ్ ఉన్నప్పటికీ బాబాతో సత్యంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. మాయ దెబ్బలు మనకి తగలవు, మనం విజయం పొందుతాం, మాయనే ఓడిస్తాం, మాయనే పడేయగలుగుతాం. కానీ బాబాతో సత్యంగా లేకపోతే మాత్రం మాయ దెబ్బలు బాగా గట్టిగానే తగులుతాయి. ఓం శాంతి. ఆత్మలమైన మనము పరమాత్మ అయిన తండ్రి ద్వారా చదువుకుంటున్నాం. ఈ నిశ్చయం అయితే పిల్లలందరికీ ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన పిల్లలను చదివిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి ఈ విషయాలను వింటే అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు ఏంటి భాష అనుకుంటారు. ఆత్మిక తండ్రి అనగానే వారికి అర్థం కాదు. ఆత్మిక పిల్లలు అంటే కూడా అర్థం చేసుకోలేరు. మనమందరం సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా, మరియు సుప్రీం గురువు కూడా. పిల్లలైన మీకు ఇది తప్పకుండా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇక్కడ కూర్చొని ఆత్మలందరికీ ఆత్మిక తండ్రి ఒక్కరే అని మీరు భావిస్తూ ఉంటారు. ఏ ధర్మానికి చెందిన వారైనా ఆత్మలందరూ వారినే తలుచుకుంటారు. అందరూ ఓ గాడ్, అల్లా, ఈశ్వర్ ఇలా తలుచుకుంటారు. మనుష్య మాత్రులందరూ తప్పకుండా వారిని తలుచుకుంటారు కదా. బాబా అర్థం చేయించారు. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది కదా. ఇప్పుడు బాబా అంటారు, దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. అప్పుడు ఆత్మ అయిన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తారు. ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అన్నది కూడా అర్థం చేయించబడుతుంది. బాబా క్లియర్గా చెప్తున్నారు, మీరు శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారు. దేహధర్మాలు విభిన్న రకాలుగా ఉండొచ్చు, కానీ పాత్ర వహిస్తున్నది ఆత్మ అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. పిల్లలు కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే అర్థం చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారందరూ యోగిగానే ఉంటారు. చదివించే టీచర్తో యోగాన్ని తప్పకుండా ఉంచవలసి ఉంటుంది. ఈ చదువుతో మేం ఫలానాగా అవుతాము అని లక్ష్యం, ఉద్దేశం గురించి కూడా తెలిసి ఉంటుంది. ఈ చదువైతే ఒక్కటే. దీనిని రాజులకే రాజులుగా తయారు చేసే చదువు అని
అంటారు. ఇది రాజయోగం కదా! ఇది రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో జోడించి యోగం. ఇంకేం మానవులు ఈ రాజయోగాన్ని ఎప్పుడూ నేర్పించలేరు. మీకు మానవ మాత్రులెవరూ నేర్పించటం లేదిక్కడ. పరమాత్మయే ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు. మీరు ఇతరులకు మళ్ళీ నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆ సమయంలో ఆత్మగానే భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది గుర్తుండకపోతే అందులో పదునే ఉండదు. మనం చెప్పే మాటలో ఆ బలమే ఉండదు, శక్తే ఉండదు. అందుకే అనేకుల బుద్ధిలో అది కూర్చోదు. ఎంతో జ్ఞానం చెప్తూ ఉన్నా కూడా వినేవారి బుద్ధిలో ఎందుకు కూర్చోవటం లేదు అంటే చెప్పేవారు ఆత్మిక స్థితిలో ఉండి చెప్పకపోవటం కూడా ఒక కారణము అంటున్నారు. కావున తండ్రి ఎప్పుడూ అర్థం చేయిస్తారు. యోగయుక్తులుగా అయి స్మృతి యాత్రలో ఉంటూ అర్థం చేయించండి. మనం సోదరులకు నేర్పిస్తాం, మీరు కూడా ఒక ఆత్మయే అని. వారు అందరికీ తండ్రి, టీచర్, గురువు. మరి మీరు కూడా అలా ఆత్మగా భావిస్తూ ఆత్మనే చూడాలి. క్షణంలో జీవన్ముక్తి అన్నటువంటి గాయనం ఉంది, కానీ ఇందులో శ్రమ ఎంతో ఉంది. ఆ ఒక్క క్షణంలోనే జీవన్ముక్తిని పొందటానికి ముందు చేయాల్సినటువంటి శ్రమ చాలా ఉంటుంది. ఆత్మాభిమానిగా అవ్వకపోతే మీ మాటలలో అంత శక్తి నిండదు. ఎందుకంటే తండ్రి ఏ విధంగా అర్థం చేయిస్తారో ఆ విధంగా ఎవ్వరూ అర్థం చేయించరు. కొందరైతే చాలా బాగా అర్థం చేయిస్తారు. ముల్లెవరు మరియు పుష్పం ఎవరు అనేది అంతా తెలిసిపోతుంది. స్కూల్లో పిల్లలు 5-6 తరగతులు చదువుకొని తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్తూ ఉంటే మంచి మంచి పిల్లలు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడు వేరే క్లాస్ టీచర్కి కూడా అది తెలిసిపోతుంది. ఈ విద్యార్థి తీవ్ర పురుషార్థి, ఇతను బాగా చదివాడు, అందుకే ఉన్నత శ్రేణిలోకి వచ్చాడు అని టీచర్ చాలా అభినందిస్తారు. టీచర్కి అయితే తప్పకుండా అర్థమవుతుంది కదా, అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయం ఏదీ లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా అనరు. వీరు మొదట చాలా బాగా చదువుకొని వచ్చారు కావుననే బాగా చదువుతున్నారు అనేది కాదు. ఆ చదువులో అయితే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇతను చదువులో బాగా కష్టపడ్డాడు కావుననే ముందు నంబర్ తీసుకున్నాడు అని టీచర్ భావిస్తారు. కానీ ఇక్కడైతే ఇది కొత్త చదువు కావున దీన్ని ఇంతకుముందు ఎవరూ చదువుకోలేదు. ఇది కొత్త చదువు, చదివించేవారు కొత్తవారే. అంతా కొత్తే. ఇక్కడ కొత్త వారిని చదివిస్తారు. అందులో ఎవరైతే బాగా చదువుతారో వారిని మంచి పురుషార్థి అని అనడం జరుగుతుంది. ఇది కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానం. దీనిని చదివించేవారు ఇంకెవ్వరూ లేరు. ఎవరెవరు ఎంతెంత అటెన్షన్ పెడతారో అంతగా ఉన్నతమైన నంబర్లోకి వెళ్తారు. కొందరైతే చాలా మధురంగా ఆజ్ఞాకారిగా ఉంటారు. వారిని చూడడంతోనే చదివించేవారు వీరు చాలా బాగున్నారు, వీరిలో ఏ అవగుణము లేదు అన్నది వారికి తెలిసిపోతుంది. వారి నడవడిక ద్వారా, మాటల ద్వారా అది తెలిసిపోతుంది. బాబా అందరినీ అడుగుతారు, వీరు ఎలా చదువుకుంటారు, వీరిలో ఎలాంటి లోపం లేదు కదా అని బాబా అడిగి తెలుసుకుంటారు. మమ్మల్ని అడగకుండా సమాచారాన్ని ఎప్పుడు ఇవ్వకండి, బాబాకి అలా మా రిపోర్టింగ్ ఏం చేయకండి అని అనేవారు కూడా కొందరు ఉంటారు. కొందరు బాగా చదివిస్తారు, కొందరు చురుకైన బుద్ధి కలవారిగా ఉండరు. మాయ దాడి వారిపైన ఎంతగానో జరుగుతూ ఉంటుంది. మాయ వీరిని ఎంతగానో మోసగిస్తుంది అని బాబాకు తెలుసు. 10 సంవత్సరాలు చదివించినా కానీ మాయ ఎంత శక్తివంతమైనది అంటే దేహ అహంకారం రావడంతోనే అందులో చిక్కుకుపోతారు. బాబా అర్థం చేయిస్తారు, శక్తివంతమైన వారు ఎవరైతే ఉంటారో వారిపై మాయ దెబ్బ తగులుతుంది. మాయ కూడా శక్తివంతులతో శక్తివంతంగా అయి పోరాడుతుంది, రుస్తుంగా అయి పోరాడుతుంది అంటారు బాబా. బాబా ఎవరిలోకైతే ప్రవేశించారో వారు నెంబర్ 1 అని మీరు అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత నెంబర్ వారీగా అయితే ఎందరో ఉన్నారు కదా. బాబా ఉదాహరణకి ఒకరిద్దరి గురించి చెప్తారు, కానీ నెంబర్ వారీగా అయితే ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు ఢిల్లీలో గీతా బచ్చి చాలా చురుకైన వారు. ఈ బచ్చి చాలా మధురమైన వారు.
బాబా ఎప్పుడు ఆమెను గీత అయితే సత్యమైన గీత అని అంటూ ఉంటారు. మనుష్యులు ఆ గీతను చదువుతారు, కానీ భగవంతుడు ఏ విధంగా రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేశారు అన్నది అర్థం చేసుకోరు. తప్పకుండా సత్యయుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఇది నిన్నటి విషయమే. బాబా అంటారు, నిన్న మిమ్మల్ని నేను ఇంత షావుకారులుగా తయారు చేసి వెళ్ళాను. మీరు పద్మాపదం భాగ్యశాలులుగా ఉండేవారు. ఇప్పుడేంటి మీరు ఇలా తయారైపోయారు? మీకిది ఫీల్ అవుతుంది కదా అంటున్నారు. ఆ గీతను వినిపించే వారి ద్వారా ఎవరికైనా అనుభూతి కలుగుతుందా? కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఉన్నతోన్నతమైనదిగా శ్రీమద్ భగవద్గీతయే గాయనం చేయబడుతుంది. వారైతే గీతా పుస్తకాన్ని కూర్చొని చదువుతారు, లేక వినిపిస్తారు. బాబా అయితే పుస్తకాన్ని చదవరు. తేడా అయితే ఉంది కదా అక్కడికి ఇక్కడికి. అసలు వారిది స్మృతి యాత్ర కానీ కాదు. వారైతే క్రిందకు పడుతూనే ఉంటారు. సర్వవ్యాపి జ్ఞానంతో అందరూ ఎలా తయారైపోయారో చూడండి. కల్పకల్పం అదే విధంగా జరుగుతుందని మీకు తెలుసు. బాబా అంటారు, మీకు నేర్పించి మిమ్మల్ని విషయసాగరం నుండి ఆవలి తీరానికి చేరుస్తారు. ఎంత తేడా ఉంది ఇక్కడికి అక్కడికి. శాస్త్రాలను చదవడం అయితే భక్తి మార్గమైనట్లు కదా. బాబా అంటారు, వాటిని చదవడం ద్వారా నన్నెవరూ కలుసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎటువైపు నుండి వెళ్ళినా చేరుకోవడం అయితే అందరూ ఒకే చోటికి చేరుకుంటారు కదా, ఎన్నో మార్గాలు ఉంటాయి అని అంటారు. ఒక్కోసారి ఏమంటారంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి చదివిస్తారు అని. మరి తండ్రే స్వయంగా వచ్చి చదివిస్తారు అని నమ్మకంతో మీరున్నప్పుడు మధ్యలో మీరు చదివించేది ఏమిటి మరి? భగవంతుడు వస్తారు, ఏదో గుప్త రూపంలో వచ్చి చదివిస్తారు అని అంటే మళ్ళీ మనుషులు వేరే రకంగా చదివించకూడదు కదా. మరి తండ్రే వచ్చి చదివిస్తారు అని నిశ్చయంతో తండ్రి ఎక్కడొచ్చారు, ఎలా చదివిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గీతలో పిండిలో ఉప్పు ఉన్నంతగా ఏవో కొన్ని యథార్థమైన విషయాలు ఉన్నాయి. వాటిని మీరు పట్టుకోవచ్చు. సత్యయుగంలోనైతే ఎటువంటి శాస్త్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. ఇవి భక్తి మార్గపు శాస్త్రాలు. వీటిని ఇవి అనాది అయినవి, మొదటి నుండి నడుస్తూ వస్తున్నాయి అని అనరు. అలా అనరు. అనాది అన్న పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. బాబా అర్థం చేయిస్తారు. ఈ డ్రామా అయితే తప్పకుండా అనాది అయినదే. మీకు తండ్రి స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను, తర్వాత మాయమైపోతాను. మా రాజ్యము అనాది అయినది అని మీరు అంటారు. రాజ్యమైతే అదే, కేవలం పావనుల నుండి మారి పతితులుగా అయిన కారణంగా పేరు మారిపోతుంది. దేవతలకు బదులుగా హిందువులు అని పిలువబడతారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కదా. ఏ విధంగా ఇతరులు సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి వస్తారో మీరు కూడా అలాగే క్రిందకు దిగుతారు. రజోలోకి రావడంతో అపవిత్రంగా అయిన కారణంగా దేవతలకు బదులుగా హిందువులుగా పిలువబడతారు. వాస్తవానికి హిందూ అన్న పేరు హిందుస్థాన్కి సంబంధించినది. వాస్తవానికి మీరు దేవీ దేవతలు కదా. దేవీ దేవతలు సదా పావనంగా ఉంటారు. ఇప్పుడైతే మనుష్యులు పతితులుగా అయిపోయారు, కావున పేరు కూడా హిందువులు అని పెట్టేశారు. హిందూ ధర్మంను ఎప్పుడు మరియు ఎవరు రచించారు అని మీరు అడిగితే చెప్పలేకపోతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దానికి ప్యారడైజ్ మొదలైన చాలా మంచి మంచి పేర్లు పెడతారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఈ సమయంలో మీకు ప్రారంభం నుండి మొదలుకొని చివరి వరకు అంతా తెలుసు. తెలుసుకుంటూ ఉంటే జీవిస్తూ ఉంటారు. కొందరైతే మరణిస్తారు కూడా. తండ్రికి చెందిన వారిగా అయి మాయా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడంతో ద్రోహులుగా అవుతారు. రావణునికి చెందిన వారిగా అవుతారు. ఇంతకుముందు రాముడికి చెందిన వారిగా ఉండేవారు, మళ్ళీ రావణుడికి చెందిన వారిగా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు బాబాను తెలుసుకొని కూడా మళ్ళీ వికర్మలు చేస్తూ రావణుడి వారిగా అయిపోతారు. మళ్ళీ రావణుడు రాముని పిల్లలపై విజయాన్ని పొంది తన వైపుకు తీసుకెళ్తాడు. కొందరు రోగగ్రస్తులుగా అవుతారు. ఆ తర్వాత ఎటూ చెందిన వారిగా అవ్వరు.
అంటే ఒకవైపు ఈ మార్గం వదిలేస్తారు, ఇంకొక వైపు ఆ మార్గం కూడా వదిలేస్తారు. సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు, మధ్యలో పడి ఉంటారు. ఇలా మధ్యలో ఉన్నవారు మీ వద్ద కూడా ఎందరో ఉన్నారు. వారు పూర్తిగా తండ్రికి చెందిన వారిగా అవ్వరు. అలాగే పూర్తిగా రావణునికి చెందిన వారిగాను అవ్వరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. తండ్రి అడిగినప్పుడు చేతులైతే పిల్లలు ఎంతోమంది ఎత్తుతారు, కానీ బుద్ధి అంతగా లేదు అని భావించడం జరుగుతుంది. బాబా అయితే శుభమే పలకండి అని అంటారు. మేము నరుని నుండి నారాయణుడిగా అవుతాము అని అయితే అందరూ అంటారు. ఈ కథయే నరుని నుండి నారాయణుడిగా తయారు చేసేది. అజ్ఞాన కాలంలో కూడా సత్యనారాయణుని కథను వింటారు కదా, అక్కడైతే ఎవరు అడగలేరు. ఈ విషయాలనైతే తండ్రే అడుగుతారు. మీరేమనుకుంటున్నారు? అంతటి ధైర్యం ఉందా? మీరు పావనులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఎవరైనా వస్తే వారిని ఈ జన్మలో మీరు ఎటువంటి పాపకర్మలు చేయలేదు కదా అని అడగడం జరుగుతుంది. జన్మ జన్మాంతరాలు పాపులుగా అయితే ఉండనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలను వినిపించినట్లయితే తేలికైపోతారు. లేదంటే మనస్సు లోపల తింటూ ఉంటుంది. నిజం చెప్పినట్లయితే తేలికగా అవుతారు. కొందరు పిల్లలు నిజం చెప్పకపోతే మాయ ఒక్కసారిగా గట్టిగా దెబ్బ వేస్తుంది. మీది చాలా కఠినమైన బాక్సింగ్. ఆ బాక్సింగ్లోనైతే శరీరానికి దెబ్బ తగులుతుంది, ఇందులో అయితే బుద్ధికి దెబ్బ తగులుతుంది. ఆ బాక్సింగ్లో శరీరానికి, ఇందులో బుద్ధికి దెబ్బ తగులుతుంది. ఈ విషయం బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మ అంటారు, నేను అనేక జన్మల అంతిమంలో ఉన్నాను. నేను అందరికన్నా పావనంగా ఉండేవాడిని, ఇప్పుడు అందరికన్నా పతితంగా ఉన్నాను అని. మళ్ళీ పావనంగా అవుతాను. నేను మహాత్మనైతే అనట్లేదు కదా. తండ్రి కూడా పాలన ఇస్తారు. ఇతను అందరికన్నా ఎక్కువ పతితుడు. తండ్రి అంటారు, నేను పరాయి దేశంలోకి, పరాయి శరీరంలోకి వస్తాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. ఇతనే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఇతను కూడా పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది. తండ్రికైతే తెలుసు కదా, బాబా యొక్క ఈ పుత్రుడు చాలా సమీపంగా ఉన్నారు. ఇతను ఎప్పుడూ తండ్రి నుండి వేరు కాలేరు. హిందీలో అంటారు, ఆదం ఖుదా నహీ లేకిన్ ఆదం ఖుదా సే కభీ జుదా నహీ అని. అంటే ఆదం అంటే బ్రహ్మ, ఖుదా అంటే భగవంతుడు. అయితే బ్రహ్మ భగవంతుడు కాదు, కానీ బ్రహ్మ భగవంతుడి నుండి ఎప్పుడూ విడిపోయి ఉండరు అంటున్నారు. ఎప్పుడు కలిసే ఉంటారు. బాబా అయితే నా వారు కదా, వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు. నాకు చాలా పక్కనే కూర్చున్నారు. బాబా అయితే నా వారు కదా, నా ఇంట్లో కూర్చున్నారు. బాబాకు తెలుసు, సరదాగా కూడా అంటూ ఉంటారు, బాబా ఈరోజు నాకు స్నానం చేయించండి, భోజనం తినిపించండి, నేను చిన్న పిల్లవాడిని. ఇలా అనేక రకాలుగా బాబాను తలుచుకుంటాను. బ్రహ్మ బాబా శివబాబాతో ఇలా అంటారు, ఇలా స్మృతి చేయండి అని పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. బాబా మీరైతే చాలా మధురమైన వారు. మీరు మమ్మల్ని పూర్తి విశ్వానికే యజమానులుగా చేసేస్తారు. ఈ విషయము ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. తండ్రి అందరినీ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అందరూ పురుషార్థమైతే చేస్తారు, కానీ నడవడిక కూడా అలా ఉండాలి కదా. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే బాబాకు రాయాలి, బాబా మా ద్వారా ఈ పొరపాటు జరుగుతుంది అని చెప్పాలి. కొందరైతే ఇలా రాస్తారు కూడా, బాబా మా ద్వారా ఈ పొరపాటు జరిగింది క్షమించండి అని. నా పిల్లలుగా అయి మళ్ళీ పొరపాటు చేసినట్లయితే అది 100 రెట్లు పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే ఇక ఇంతకు ముందులాగే అయిపోతారు. ఎంతోమంది ఓడిపోతారు. ఇది చాలా పెద్ద బాక్సింగ్. ఇది రామ రావణుల యుద్ధం. వానర సైన్యాన్ని తీసుకున్నారు అని కూడా చూపిస్తారు. ఇదంతా పిల్లలాట, తయారు చేయబడి ఉంది. చిన్నపిల్లలు అంత తెలివిగలవారిగా ఉండరు కదా. అలాగే వీరి బుద్ధి చాలా తక్కువ బుద్ధి అని బాబా కూడా అంటారు. ప్రతి ఒక్కరూ ఈశ్వరుని రూపమే అని అనేస్తారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఈశ్వరునిగా అయి సృష్టిస్తారు, పాలన చేస్తారు, మళ్ళీ వినాశనం కూడా చేసేస్తారా?
వాస్తవానికి ఈశ్వరుడైతే ఎవరినీ వినాశనం చేయరు. ఇది ఎంతటి అజ్ఞానం! అందుకే బొమ్మల పూజలు చేస్తూ ఉంటారు అని అనటం జరుగుతుంది. ఇది ఆశ్చర్యం. మనుషుల బుద్ధి ఎలా అయిపోతుంది? ఎంత ఖర్చు చేస్తారు? తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంత పెద్దగా తయారు చేసి వెళ్ళాను, మీరేం చేశారు? మీకు కూడా తెలుసు, మేం దేవతలుగా ఉండేవారిమి, మళ్ళీ చక్రంలో చుట్టి వస్తాం. ఇప్పుడు మేం బ్రాహ్మణులుగా అయ్యాం, మళ్ళీ మేం దేవతలుగా అవుతాం. ఇది బుద్ధిలో కూర్చొని ఉంది కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. తండ్రి కూడా నాలెడ్జ్ఫుల్ కదా. వారు ఉండడం శాంతిధామంలోనే ఉంటారు, అయినా కానీ వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. మీ ఆత్మలో కూడా మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానంతోనైతే మా కళ్ళు తెరుచుకున్నాయి, మా కనువిప్పు కలిగింది అని అంటారు. బాబా మీకు జ్ఞాన చక్షువును ఇస్తారు. ఆత్మకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలిసిపోయింది. చక్రం తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రం లభిస్తుంది. దేవతలను చదివించేవారు ఎవరూ ఉండరు. వారికి శిక్షణ యొక్క అవసరం లేదు. అంటే సత్యయుగంలో స్కూల్స్ కాలేజెస్ ఉండవా అని కాదు. ఇక్కడిలాగా సంస్కారాలు నేర్పించే అవసరం అక్కడ ఏర్పడదు. వారికి సభ్యత సంస్కారాలు ఎవ్వరూ నేర్పించరు. ఇకపోతే ఏవైతే భౌతికపరమైన విషయాలు ఉంటాయో అవి తెలుసుకోవడానికి, భాష నేర్చుకోవడానికి సత్యుగంలో స్కూల్స్ ఉంటాయి. వివిధ రకాల కళలు నేర్పిస్తారు. ఇక్కడిలాగా బాబా అన్నారు, ఇంత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. చదవాల్సింది మీరే, తద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు బాబా కూర్చొని కొత్త కొత్త విషయాలని అర్థం చేయిస్తారు. ఈ కొత్త చదువుకొని మీరు ఉన్నతోన్నతమైన వారిగా అవుతారు. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది చదువు కదా. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. బాబా ప్రతి కల్పం వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఇక ఈ జ్ఞానమే సమాప్తం అయిపోతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, చాలా చాలా ఆజ్ఞాకారిగా మధురంగా ఉంటూ నడుచుకోవాలి. దేహ అహంకారంలోకి రాకూడదు. తండ్రికి సంతానంగా అయి ఇక ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. అంటే బాబా పిల్లలుగా అయిన తర్వాత ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. మాయతో జరిగే బాక్సింగ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దెబ్బలు తగిలితే మామూలు బాక్సింగ్లో దానికి ఎన్నో రకాల సర్జరీస్ చేసుకొని ఆ దెబ్బలు గాయాలని నయం చేసుకుంటారు. కానీ మనకి తగిలే దెబ్బ ఎక్కడ తగులుతుందన్నారు బాబా? బుద్ధికి తగులుతుంది. మరి బుద్ధికి దెబ్బ తగలనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే దానికి అంత ఈజీ కాదు ఏదైనా గాయం అవుతే మళ్ళీ దాన్ని సరిచేయటం. సెకండ్ పాయింట్, మీ మాటలలో అంటే మీరు చెప్పేటువంటి జ్ఞానంలో, మీ పదాలలో శక్తిని నింపుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండేటువంటి అభ్యాసం చేయాలి. బాబా నేర్పించిన దానిని మేము ఇతరులకి వినిపిస్తున్నాము అన్న స్మృతి ఉన్నట్లయితే అప్పుడు అందులో పదును నిండుతుంది. జ్ఞానం వినిపించే విధానం బాబా తెలియజేస్తున్నారు. ఫస్ట్ పాయింట్లో బాబా ఆజ్ఞాకారిగా మధురంగా ఉంటూ నడుచుకోవాలి అన్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, అహంకారంలోకి రావద్దు, మాయా బాక్సింగ్లో చాలా జాగ్రత్త పడండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఏం చేయాలి? బాబా వినిపించినదే మేము ఇతరులకు వినిపిస్తున్నాము, ఇలా ఆత్మాభిమానిగా ఉంటూ సోదరులకు జ్ఞానం ఇస్తున్నాము అనే స్మృతిలో ఉండాలి. అప్పుడే పదును నిండుతుంది అంటున్నారు. వరదానం, అవినాశి నశాలో ఉంటూ ఆత్మిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని అనుభవం చేసే బ్రాహ్మణ్ సో ఫరిష్తా భవ. అవినాశి నశాలో ఉంటూ ఆత్మిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని అనుభవం చేసే
బ్రాహ్మణ్ సో ఫరిష్తా భవ. వివరణ: బ్రాహ్మణ్ సో ఫరిష్తా అయి మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైనటువంటి వారు. దేవతా జీవితంలో తండ్రి జ్ఞానం ఇమర్జ్ అవ్వదు, పరమాత్మ మిలనం యొక్క అనుభవం కూడా ఉండదు. అందుకే ఇప్పుడు సదా ఈ నశ ఉండాలి. మేము దేవతల కంటే కూడా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ్సో ఫరిస్తాలము, బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అవుతున్నాము. ఈ అవినాశి నశయే ఆత్మిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ నశ సదా ఉండకపోతే ఒక్కోసారి ఆనందంలో ఉంటారు, ఒక్కోసారి తికమక పడుతూ ఉంటారు. స్లోగన్: మీ సేవను కూడా తండ్రి ఎదుట సమర్పించేయండి. మీరేదైతే సేవ ప్లాన్ చేశారో, సేవ చెయ్యాలనుకున్నారు, దానిని కూడా బాబా ముందు సమర్పించండి. అప్పుడు సమర్పిత ఆత్మ అని అంటారు. ఈరోజు స్వమానము: నేను బ్రాహ్మణ్ సో ఫరిష్తాను. నేను ఆత్మను, బ్రాహ్మణుడ నుండి ఫరిస్తాగా అవుతున్నాను. ఇదే ఆత్మిక నశలో ఉందాం. ఓం శాంతి.